నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో క్షణక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. ఓవైపు అత్యున్నత స్థాయి సమావేశాలు, మరోవైపు సరిహద్దుల్లో మోహరింపులు జరుగుతున్నాయి. అయితే భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే పాకిస్తాన్ కంగారు పడుతోంది. భారత్ 36 గంటల్లో దాడికి దిగుతుందని పాక్ మంత్రి జోస్యాల్ చెబుతున్నారు. పీఓకేలో ఉగ్రవాదులను కూడా ఆర్మీ క్యాంపులకు, బంకర్లకు తరలిస్తోంది. మరోవైపు అణుదాడికి సిద్ధంగా ఉండాలని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇటు పక్కా ప్లాన్ రూపకల్పనలో బిజీగా ఉన్న భారత్ పాక్ చర్యలను నిశితంగా గమనిస్తూనే వ్యూహాత్మకంగా మౌనం కొనసాగిస్తోంది. ఏ క్షణానైనా ఏమైనా జరగొచ్చన్న వాతావరణాన్ని కంటిన్యూ చేయడం ద్వారా పాక్ పై ఒత్తిడి పెంచాలనే యోచన కనిపిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతోంది. లెక్క ప్రకారం యుద్ధం గురించి మొదట మాట్లాడాల్సింది కూడా భారతే. కానీ ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నా అసలు విషయం మాత్రం బయటకు రావడం లేదు. పాకిస్తాన్ మాత్రం యుద్ధం రావడం ఖాయమనే భయంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందా అని వణికిపోతున్న పాకిస్తాన్ నెత్తిన పిడుగుపడేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో దాయాదికి ఊపిరాడడం లేదు. సమయం, వ్యూహం, లక్ష్యం అన్నీ సైన్యమే నిర్ణయించుకోవచ్చన్న వ్యూహంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రభుత్వం అయితే ఒకలా రియాక్ట్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్న పాక్ అదే సైన్యం రియాక్షన్ అయితే ఎలా ఉంటుందోనని భయపడుతోంది. అలా భయపడేలా చేయడమే భారత వ్యూహంగా కనిపిస్తోంది. ఒక్కసారి సైన్యం సర్వసన్నద్ధమై తేదీ, వ్యూహం ఖరారు చేస్తే అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. అయితే నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది సస్పెన్స్గానే ఉంది. భారత్ ఏమీ చెప్పకుండానే పాకిస్తాన్ కంగారు పడిపోతోంది. ఈ ఒత్తిడి మరింతకాలం కొనసాగించి తర్వాత ప్రత్యక్ష చర్య తీసుకుంటారా, లేదంటే హఠాత్తుగా విరుచుకుపడతారా అనే అంశంపై ఆలోచించడానికి కూడా పాకిస్తాన్కు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే పాక్ మంత్రులు రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. భారత్ 24 నుంచి 36 గంటల్లో సైనిక దాడి చేసే అవకాశం ఉందని పాక్ మంత్రులు ముందే ఊహిస్తున్నారు. ఈ హెచ్చరికతో పాకిస్తాన్ తమ నౌకాదళ యుద్ధ నౌకలను కరాచీ, గ్వాదర్ పోర్టుల్లో మోహరించింది. ఇది భారత్ నేవీ అరేబియా సముద్రంలో క్షిపణి విన్యాసాలు జరిపిన తర్వాత జరిగిన పరిణామం. భారత ప్రతిచర్యను పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యగా భావిస్తూ పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. పాక్ సైన్యంలో సైనికుల రాజీనామాలు ఆ దేశాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇండియా యుద్ధానికి సన్నద్ధమవుతోందని వార్తలొచ్చిన 72 గంటల్లోనే 1450 మంది పాక్ సైనికులు రాజీనామాలు చేసి పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పారు. ఇందులో 250 మంది సైన్యంలో పలు కీలక స్థానాల్లో ఉన్నారు. ప్రధాని మోదీ ఉగ్రదాడి తర్వాత బీహార్లోనూ, తర్వాత మన్ కీ బాత్లోనూ మాత్రమే మాట్లాడారు. అంతేగాని ఆ తర్వాత ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఉగ్రవాద మూలాలను పెకిలిస్తామని, ప్రపంచం ఊహించని గుణపాఠం చెప్పడం ఖాయమేనని తేల్చి చెప్పారు. ప్రధాని గత 11 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. చివరకు సర్జికల్ స్ట్రైక్ సమయంలో కూడా ఇంత కఠినంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోడీ ప్రకటనలు చాలా గంభీరంగా ఉన్నాయి. కానీ యాక్షన్ ఏంటో మాత్రం బయటకు చెప్పడం లేదు. ఈ సైలెన్సే పాక్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏదో ఒకటి చేస్తారని తెలుసుగాని ఏం చేస్తారో తెలియక దాయాది కంగారు పడుతోంది. ప్రస్తుతానికి పాక్ సర్జికల్ స్ట్రైక్స్ను, యుద్ధాన్ని మాత్రమే ఊహిస్తోంది. కానీ పాక్ ఊహించని ఎత్తుగడతో భారత్ దెబ్బతీసే అవకాశాలే ఎక్కువ. అందుకే ప్రస్తుత స్థితిని తుఫాను ముందు ప్రశాంతతగా చూస్తున్నారు నిపుణులు. ఇప్పటికే 6 రోజులుగా సరిహద్దుల్లో పరస్పర కాల్పులు జరుగుతున్నాయి. ఇవి ట్రైలర్ మాత్రమే అంటున్నారు నిపుణులు. భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని పాక్ మాత్రమే కాదు, ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ భారత్ మాత్రం ప్రశాంతంగా తన పని చేసుకుపోతోంది. పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలి. భారత్ వైపు కన్నెత్తి చూస్తే సమూలంగా నాశనం చేస్తామనే సంకేతాలు పంపాలి. అలాగే పాకిస్తాన్ను కోలుకోకుండా దెబ్బతీయాలి. ఉగ్రవాదంపై ఈసారి జరిగే స్ట్రైక్స్ గతానికి భిన్నంగా ఉండాలి. ఇలా భారత్ ముందు చాలా లక్ష్యాలున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ వ్యూహరచన జరుగుతోంది. అందుకోసమే వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. సుదీర్ఘ మేధోమదనంతో మెరుగైన వ్యూహాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలు ఇంటెలిజెన్స్ ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేశాయి. ప్రధాని కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇక ఆపరేషన్కు ప్లానే తరువాయనే స్థితి కనిపిస్తోంది. ఇందుకోసం కంగారు పడకుండా గత అనుభవాలు, ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ అవసరాల్ని జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక లక్ష్యాలను లోతుగా పరిశీలించి అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. భారత్ యుద్ధం చేస్తామని చెబితే పాక్ భయపడాలి. సర్జికల్ స్ట్రైక్స్ సంకేతాలు కనిపిస్తే కంగారు పడాలి. కానీ అసలు ఇటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండానే అటు పాకిస్తాన్ మాత్రం ఓవర్ యాక్షన్ చేయడం విచిత్రంగా ఉంది. అతిగా కంగారు పడ్డప్పుడే ఇలాంటి చర్యలుంటాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. పాకిస్తాన్కు భారత్తో యుద్ధాలు కొత్త కాదు. అయినా సరే
ఇప్పుడు ఇంతగా భయపడ్డానికి ప్రత్యేక కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్కు ముందు భారత్, తర్వాత భారత్ వేరనే విషయం పాకిస్తాన్ గ్రహించింది. ఇప్పటికే సింధు జలాల నిలిపివేతతో భారత్ మారిన వైఖరి తేలిపోయిందనేది పాక్ భావన. ఇక నిజంగా యుద్ధమే చేస్తే భారత్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుందని, పాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చినా ఆశ్చర్యం లేదని ఆలోచిస్తోంది దాయాది దేశం. అందుకే ఆ పరిస్థితిని ముందే ఊహించుకుని అతిగా భయపడుతోంది. అటు భారత్ కూడా పాకిస్తాన్ను ఇలాగే టెన్షన్ పెట్టి మరింతగా మానసికంగా బలహీనం చేసే ఉద్దేశంతో కనిపిస్తోంది. భారత్పై అవసరమైతే అణుదాడికి సిద్ధమని పాక్ బీరాలు పలుకుతోంది. చిన్న చిన్న కారణాలతో భారత్పై దాడి చేసేలా పాక్ తన అణ్వస్త్ర విధానాన్ని రూపొందించింది. అందుకు తగ్గట్టుగా భారత్ కూడా అవసరమైతే తన అణ్వస్త్ర విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధమని గతంలోనే సంకేతాలు ఇచ్చింది. భారత్ పాక్ రెండు అణ్వస్త్ర దేశాలే. యుద్ధం వస్తే అవి వాడితే ఊహించని ప్రమాదం రావచ్చు. భారత్ సంయమనం పాటించినా పాకిస్తాన్ దుందుడుగుతనానికి పాల్పడొచ్చు. ఇప్పటికే పాక్ మంత్రులు తమ దగ్గర అణ్వాయుధాలు అలంకారంగా లేవు, భారత్పై వాడ్డానికే ఉన్నాయని తేల్చేశారు. అదే జరిగితే భారత్ కూడా వాడక తప్పదు. అప్పుడు యుద్ధం ఎటుపోతుందో, ఎంత నష్టం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పాక్ అణు విధానం పరిశీలిస్తే చిన్న కారణాలకే భారత్పై అణ్వస్త్ర ప్రయోగం చేయవచ్చన్నట్టుగా దాన్ని రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సమాచారం ప్రకారం 4 రకాల పరిస్థితుల్లో భారత్పై అణుదాడి చేయవచ్చని పాక్ అణు విధానం చెబుతోంది. భారత సైన్యం పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకెళ్తే, ప్రత్యేకించి సింధు లోయను దాటి వస్తే దాయాది అణుదాడి చేయొచ్చు. పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేస్తే, ప్రత్యేకించి పాక్ వాయుసేనను భారత్ గట్టిగా దెబ్బతీస్తే, పాక్ అణు కేంద్రాలపై దాడి చేస్తే అప్పుడు అణుదాడికి దిగొచ్చు. పాక్ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే, లేదా సింధు, జీలం, చీనాబ్ నదుల్లో పాక్ వాటా జలాలను విడుదల చేయకుండా అడ్డుకుని పాక్ను ఆర్థికంగా అతలాకుతలం చేస్తే అణుదాడికి దిగేలా పాక్ ప్లాన్ చేసుకుంది. పాక్లో రాజకీయ అస్థిరత కలిగిస్తే, పాక్లో ఏదైనా ప్రాంతాన్ని విడగొట్టే ప్రయత్నం చేసినా కూడా భారత్పై అణ్వస్త్రాలు ఉపయోగించవచ్చని పాక్ అణువిధానం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే భారత్పై అణ్వస్త్ర ప్రయోగం చేయడానికి పాక్ మరీ పెద్ద కారణమంటూ అవసరం లేదు. సంప్రదాయ ఆయుధాల్లో భారత్తో తాను పోటీ పడలేదు కాబట్టి భారత్తో చిన్న ఉద్రిక్తత తలెత్తితే చాలు అణ్వస్త్రాలు ప్రయోగించేస్తామని పాక్ బెదిరిస్తూ ఉంటుంది. అణుదాడి ప్రకటనలతో భారత్ తమపై అసలు దాడి చేయకుండా అడ్డుకోవాలనేది పాక్ ఎత్తుగడ. అయితే పాక్ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అడ్డుకునేందుకు భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ వ్యూహాన్ని రూపొందించింది. భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను ఎదుర్కోవడానికి పాక్ కూడా కొన్ని సైనిక వ్యూహాలను రూపొందించింది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడాలనే ప్లాన్ ఉంది. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన బాంబులు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్, అంటే భారీ అణ్వాయుధాలు. అవి లక్షల సంఖ్యలో ప్రజల్ని చంపుతాయి, నగరాల్ని నేలమట్టం చేస్తాయి. కానీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ చిన్నగా ఉండి తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. శత్రుదేశం తాలూకు సైనిక లక్ష్యాలపై వీటిని ప్రయోగిస్తారు. ఇవి 4-5 వేల మంది సైనికుల్ని చంపగలిగే శక్తిని కలిగి ఉంటాయి. భారత సైన్యం ఒకవేళ పాక్లోకి పెద్ద సంఖ్యలో చొచ్చుకు వెళితే భారత నగరాలపై భారీ అణ్వస్త్రాలను ఉపయోగించకుండా మన సైన్యంపై ఈ చిన్న అణ్వస్త్రాలను ప్రయోగించి నిరోధించాలని పాక్ ఉద్దేశం. ఈ చిన్న అణ్వస్త్రాలు వేసినా భారత్ భారీ అణ్వస్త్రాలను తమపై వేయబోదనేది దాయాది లెక్క. తద్వారా భారత్ రూపొందించిన కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను దెబ్బతీయాలన్నది వారి వ్యూహం. ఇందుకోసం నాజర్ అనే స్వల్ప శ్రేణి క్షిపణుల్ని పాక్ రూపొందించి సిద్ధంగా ఉంచుకుంది. కానీ పాక్ పన్నిన ఈ వ్యూహం చెల్లదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. మీరు ప్రయోగించే అణ్వస్త్రం చిన్నదా పెద్దదా అనేది మాకు అనవసరం. భారత్పై చిన్న అణ్వస్త్రం ప్రయోగించినా సరే దానికి భారత్ చేసే అణు ప్రతీకారం పెద్ద స్థాయిలోనే ఉంటుందని మన దేశం ఇదివరకే హెచ్చరించింది. అందువల్ల భారత్పై చిన్న అణ్వస్త్రాలు వేయాలన్నా పాక్ 1కి 10 సార్లు ఆలోచించుకోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. పైగా ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే కొన్నాళ్ల క్రితం గేమ్ చేంజింగ్ ప్రకటన చేశారు. అవసరమైతే ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే నిబంధన సడలించే విషయం ఆలోచిస్తామని బాంబు పేల్చారు. అదే జరిగితే పాక్ ప్రయోగించే ముందే భారత్ అణుదాడి చేయొచ్చు. అప్పుడు దాయాదికి తేరుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. భారత్ పాక్ రెండు అణుశక్తులు కావడంతో యుద్ధం జరిగితే అణుయుద్ధం అవుతుందని ప్రపంచ దేశాలు కంగారు పడుతున్నాయి. అందుకే సంయమనం పాటించాలని దాయాదులను కోరుతున్నాయి. అయితే ఇప్పుడున్న స్థితిలో భారత్ ఎక్కువ కాలం సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. అదెలా అనే ఆలోచనతో పాక్ సతమతమవుతోంది. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న మానసిక స్థితిలో భారత్ ఎలాంటి దాడికి దిగదని స్వయంగా ఇండియా చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేదు. పాక్ మంత్రుల కంగారు చూస్తుంటే యుద్ధం మొదలవ్వకముందే ప్రారంభమైపోయిందని చెప్పేలా ఉన్నారు. అణ్వస్త్రాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగానే ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి అణుదాడి జరిగితే ఎవ్వరూ మిగలరనే క్లారిటీ అందరికీ ఉంది.
అందుకే భారత్ పాక్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగినా ఎప్పుడూ అణ్వస్త్రాల ప్రస్తావన రాలేదు. ఇప్పుడు కూడా పాక్ ఉత్తుత్తి బెదిరింపులే గాని నిజంగా అణుదాడి చేసే సాహసం చేయదనే వాదన వినిపిస్తోంది. గతంతో పోలిస్తే భారత్ పాక్ అణు సంపత్తిని పెంచుకున్నా అవి వాడే ఉద్దేశం ఎవరికీ ఉండదనేది నిపుణుల అంచనా. పైగా భారత్ పాక్లకు ఎవరి అణ్వాయుధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగాహన ఉంది. వాటిని వాడే ఉద్దేశాన్ని కూడా ముందే గ్రహించే పరిస్థితి ఉంది. సంప్రదాయ యుద్ధం జరిగిన నాళ్లు భారత్ పాక్ మాత్రమే తాడోపేడో తేల్చుకోవచ్చు. ఒకవేళ అణ్వస్త్రం బయటకు తీస్తే చేజేతుల ఇతర దేశాల జోక్యాన్ని ఆహ్వానించినట్టవుతుంది. అప్పుడు ఎవరికీ మేలు జరిగే పరిస్థితి ఉండకపోగా అసలు కంట్రోల్ ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల చేతికి వెళ్లొచ్చు. అందుకే ఇలాంటి పరిస్థితిని పాక్ కూడా ఆహ్వానించకపోవచ్చని భావిస్తున్నారు. ఇది యుద్ధాల కాలం కాదు అన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని మోడీ అందుకు తగ్గట్లుగానే పాకిస్తాన్తో దౌత్య యుద్ధానికి తెరతీశారు. మరోవైపు ఆర్థికంగా కూడా పాక్ను దిగ్బంధనం చేస్తున్నారు. ఈ చర్యలతోనే పాక్ పని పట్టొచ్చన్న వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఏం చేసినా మూడో కంటికి తెలియకుండా సైలెంట్గా చేసే పనిలో ఉంది భారత్. ఇప్పటికే భారత్ పాక్పై దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కు ఊహించని పరిణామం. పాక్ ఆర్థిక జీవనాడి అయిన సింధు జలాల నిలిపివేత దాయాదిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. భారత్ ఇంతటితో ఊరుకోవడం లేదు. ఐఎంఎఫ్ నుంచి పాక్కు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు నిధులివ్వడంలో అర్థం లేదని వాదిస్తోంది. పాకిస్తాన్కు ఆ సాయం అందకపోతే అప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. మే 9న పాకిస్తాన్కు అప్పిచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొద్దని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశాలతో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్కు $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారు. యుద్ధం అనేది ఒక చక్రం. అందుకే యుద్ధం మొదలు నుంచి ముగింపు దాకా ప్రతి దశను నియంత్రణలో ఉంచుకోవడం చాలా కీలకం. ఏ దశలో పట్టు చేజారినా చివరకు అనుకున్న ఫలితం రాకపోవచ్చు. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధం ఒక ఆప్షన్ మాత్రమే. అసలు లక్ష్యం జాతీయ భద్రతా వ్యూహం కావాలి. అందుకే కేంద్రం జాతీయ భద్రతా సలహా మండలిని పునర్వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆవేశంతో భావోద్వేగంలో చేసే యుద్ధం కంటే ఆలోచనతో నిర్దిష్ట లక్ష్యంతో చేసే యుద్ధమే విజయానికి దారితీస్తుంది. అందుకే భారత్ను యుద్ధం పేరుతో పాక్ కవ్విస్తున్నా ఎక్కడా రెచ్చిపోవడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తోంది. కాస్త లేటైనా లేటెస్ట్గా పాక్కు బుద్ధి చెప్పాలనే దిశగా వ్యూహరచన చేస్తోంది. చరిత్రలో భారత్ ఎప్పుడూ ముందుగా ఏ దేశంపైనా దండెత్తలేదు. కేవలం ఆత్మరక్షణకు మాత్రమే యుద్ధానికి దిగింది. కానీ పాకిస్తాన్ మిలిటరీ తరచూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఎక్కడో ఒకచోట సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్కి తగిన ప్రతిచర్య తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ దశలో యుద్ధం ప్రారంభించడమే సరైనదా కాదా, యుద్ధం ప్రారంభించిన తర్వాత మన లక్ష్యాలేమిటి, దానికి మనం సిద్ధమా అనే దానిపై స్పష్టత ఉండాలి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే యుద్ధ ప్రారంభానికి ముందే కీలక వ్యూహాలు రచించుకోవాలి. యుద్ధం ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా నిర్దిష్ట లక్ష్యంతో నిర్వచించాలి. భారత్ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఉగ్రవాద మౌలిక కేంద్రాలను ధ్వంసం చేయడం, పాకిస్తాన్ మిలిటరీ శక్తిని నాశనం చేయడం, అంతర్జాతీయంగా పాక్ను బహిష్కరించాలనే పరిస్థితి తేవడం వేరు, యుద్ధం చేయడం వేరు. వీటి మధ్య ఉన్న తేడాను దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కేవలం యుద్ధం చేస్తేనే పాక్కు బుద్ధి వస్తుందనే ఆలోచన ధోరణి కూడా సరికాదని గ్రహించాలి. యుద్ధం అంటే ఆషామాషీ కాదు. కేవలం సైన్యం, ఆయుధాలే కాదు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. కొంత రిజర్వ్ నిధిని కూడా ముందు జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. యుద్ధం వల్ల ఏర్పడే ఆర్థిక భారం ఎలా భరించాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి. యుద్ధం ఖర్చులు ఎంత ఉండబోతున్నాయో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఒక్క యుద్ధ సంవత్సరం ఖర్చు కనీసం 8-9 లక్షల కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఇది జీడీపీకి సుమారు 3% అదనపు భారం. రక్షణ, పునర్నిర్మాణ వ్యయాలు, భద్రతా వ్యయం పెరుగుదల మొదలైన వాటిని సమర్థంగా నిర్వహించే దిశగా ప్లాన్ ఉండాలి. దీనికి ముందస్తుగా బడ్జెట్ సిద్ధం చేయాలి. అవసరమైన చోట పెట్టుబడులు మళ్లించాలి. దేశంలో ప్రజల సహనం, మద్దతు, దేశభక్తిని నిలబెట్టుకునేలా ప్రభుత్వాలు ముందస్తుగా కార్యక్రమాలు రూపొందించాలి. విపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించేలా సమన్వయం కావాలి. దేశీయంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రజలను జాగ్రత్త చేయాలి. రేషన్ పంపిణీ, విద్యుత్, నీటి సరఫరాలపై ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు ప్లాన్లు సిద్ధం చేయాలి. రేషన్ పంపిణీ వ్యవస్థ, వైద్య సేవలు, ప్రజల గమనికల కోసం ప్రత్యేక చర్యలు సిద్ధంగా ఉండాలి. యుద్ధ సమయంలో నగరాలు, పరిశ్రమలు, విద్యుత్, నీటి సరఫరాలపై దాడులు జరిగితే వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి. సరిహద్దు రక్షణను బలపరచాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా ముమ్మరంగా ఆక్రమణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రత్యేక దళాల్ని ఉగ్రవాద మౌలిక కేంద్రాలపై దాడులకు సిద్ధం చేయాలి.
ఇక్కడ కేవలం యుద్ధం గెలిస్తే సరిపోదు, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహం కూడా ప్రధానమే. ఉగ్రవాదం మరోసారి తలెత్తకుండా నిరంతర పటిష్ట నిఘాతో పాటు పొరపాటున ఉగ్రవాదులు తయారైతే వారిని ఆదిలోనే అంతం చేసే వ్యూహం ఉండాలి. యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని, మందగించిన వృద్ధిని తిరిగి నిలబెట్టుకోవడానికి ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల పునర్నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం. యుద్ధం వల్ల పాక్తో పోలిస్తే భారత్కు జరిగే నష్టం తక్కువే. ఆ నష్టాన్ని కూడా వీలైనంత త్వరగా పూడ్చుకోగల సామర్థ్యం భారత్కు ఉందని ఇదివరకే నిరూపితమైంది. అయినా సరే యుద్ధం దిశగా ఆలోచించడానికి ప్రభుత్వాలు సహజంగా ఇష్టపడవు. పాకిస్తాన్పై యుద్ధం కాకుండా ఇతరత్రా మార్గాల్లో భారత్ దాడి చేయొచ్చని నిపుణులు కూడా ఊహిస్తున్నారు. అసలు ఇప్పటికే మొదలుపెట్టిన దౌత్య యుద్ధాన్ని, కొత్తగా మొదలుపెట్టిన ఆర్థిక యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తే మన చేతికి మట్టి అంటకుండానే దాయాది ఖేల్ ఖతమవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏం చేసినా ఏ క్షణమైనా ఏవైనా జరగొచ్చనే ఉత్కంఠను మాత్రం కొనసాగించాలనే ఖచ్చితమైన వ్యూహం కనిపిస్తోంది.